కొలికిపూడి వెళ్ళి ఉండొచ్చు ఆయన నియోజకవర్గం, ఆయనకున్న సాన్నిహిత్యం వీటిని బట్టి. కానీ ప్రభుత్వం ఒక సమగ్రమైన వైఖరి, న్యాయమైన వైఖరి, పారదర్శకమైన వైఖరి తీసుకోకపోతే మటుకు పోలీసు దీంట్లో జరుగుతున్నటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు వీటిని కొంచెం ప్రక్షాళన చేయకపోతే మటుకు చాలా నష్టం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఆ దాంట్లో చాలా స్పష్టంగా మీడియాలో వచ్చిన దానికంటే ఎక్కువగానే ఉంది ఆ రిపోర్ట్లో మటుకు. కాబట్టి ఆ వివరాలు మీరు కూడా చర్చించినట్టున్నారు. ఇప్పటికి చాలా ఆలస్యమైంది. ఏ కాంప్రహెన్సివ్ statement from the government side is very much expected, very much waiting, very much delayed, very much diverted కూడా. ఈయనైతే చెప్తున్నాడు ఇంకా సెకండ్ హాఫ్ అయిపోయింది, అమర్నాథ్ విలన్లు ఎవరో బయటకు వస్తారు, వీళ్ళు విలన్లు వాళ్ళు విలన్లు అని. మరి అలా అనే వాళ్ళకి సమాధానం కోసమైనా అసలు విలన్లు కనీసం డైరెక్షన్ అన్నా చెప్పాలి కదండి. సార్ డోంట్ కేర్ పవన్, వైసీపీ చులకన గేమో ముద్రగడ ఆరోగ్యంపై రచ్చ. ఇది కూడా కొనసాగింపు లాంటిదే. పవన్ కళ్యాణ్ మీద దాడి జరుగుతుంటే మీరు ఎవరేమి మాట్లాడరా, మీరు మాట్లాడండి అని మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి హెచ్చరించారు. చంద్రబాబు వార్తలు మనం చూసాం. అసలు అంతకుముందు స్వయంగా పవన్ కళ్యాణే కాకినాడ మాట మంత్రిలో ఆయన తరమాట కూడా చెప్పి నేను ఒక్కనే మాట్లాడాలా, మీరందరూ ఏమి పట్టించుకోరా అది ఇది అన్నారు. ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు మంత్రివర్గం సాక్షిగా ముఖ్యమంత్రి హెచ్చరిక చేశారు. ఇంకా మళ్ళీ కొనసాగుతున్నాయి అవి, పంతం నానాజీ వర్సెస్ ఇంకొకరు. కానీ ఆశ్చర్యం ఏమంటే పేరుని నానే ఈ పవన్ కళ్యాణ్ మీరేం పట్టించుకోవద్దండి. ఆయన అట్లా ఆయన వాడిన పదం, వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ లాంటిది. ఆయనను వాళ్ళు ముందు పెడుతున్నారు. పవన్ ఫేస్ ఆఫ్ ది కూటమిగా ఉపయోగించి ముందుకు నెట్టేసి చంద్రబాబు నాయుడు తన ప్రధానమైన దాని నుంచి ఆయన తప్పుకుంటున్నారు. రెండవది మనం వైసీపీ వాళ్ళం ఏదో పవన్ కళ్యాణ్కు చాలా ఇచ్చేసి పవన్ అని ఆయన గురించి మాట్లాడుతున్నట్టుగా తయారైంది. కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ దానికి అందుకనే మీరు ఈ 2 రోజుల నుంచి గమనిస్తే ఎక్కువగా కూటమి, చంద్రబాబు నాయుడు ఈ అంశాలు ఎక్కువగా వైసీపీ నాయకులు మాట్లాడడం, మీరు ఒకరిద్దరు మంత్రులను మినహాయిస్తే ఫోకస్ అనేది చాలా స్పష్టంగా, అంటే 1-2 అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు వ్యూహం ప్రకారం అటు తన మీద రాకుండా, లేకపోతే ఇక్కడ సమస్య కూడా కాపులు అంటున్నారు అన్నది కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన చేస్తుండొచ్చు. ఏం చేసినా సరే ఇక్కడ 2 జరిగాయి. కూటమి పట్టించుకోవడం లేదు అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మీరెందుకు అంత ఎక్కువగా పట్టించుకుంటున్నారు, మనం పట్టించుకోవద్దు, మనం తగ్గిద్దాం. ఇంకా ఇప్పుడు పొద్దున ఆయన కూడా అమర్నాథ్ కూడా దీంట్లో విలన్లు ఎవరంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ అని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్పెషలిస్ట్ కదా కొంచెం. అమర్నాథ్ వీళ్ళ మధ్య వాదనలు, అంతకుముందు దువ్వాడ శ్రీనివాస్ కూడా అక్కడ ఆయన ఎమ్మెల్సీ కూడా ఆరోపణ చేశాడని ఆయన కూడా లాకప్లో పెట్టడం, పోలీస్ స్టేషన్కి పిలిచి విచారించడం, అది కూడా దుమారు అయింది కదా. కానీ ఇప్పుడు హఠాత్తుగా వీళ్ళ దగ్గరికి ఆపేస్తున్నారు అనమాట. అంటే రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు, ప్రతి వ్యూహాలు, ముందుకు తేవడాలు, వెనక్కి తేవడాలు, ఇవన్నీ మారుతుంటాయి కదా. అంటే 2 విధాలా కూడా, అంటే పవన్ కళ్యాణ్ ఏం లేదు, పవన్ కళ్యాణ్ అంతకుముందు కూడా వాళ్ళ వాదన ఉంది కదా. సో కేవలం చంద్రబాబు కాపాడడానికి ఒక కవచం లాగానే వాడుతున్నారు. కాబట్టి మనం పవన్ కళ్యాణ్ ఆ విధంగా చెప్పడం ద్వారా 2 ప్రయోజనాలు. ఒకటి, పవన్ కళ్యాణ్కి ఏం పాత్ర లేదు అని చెప్పేటటువంటి ఒక వ్యూహం తక్కువ చేయటం. రెండోది, ఆ వర్గాల్లో వచ్చిన సమస్య కదా ఇప్పుడు. కాబట్టి అది ఈ 2 కోణాల్లో కూడా ఇటు తగ్గించడానికి, ఇంకోవైపునేమో ఆయన పూర్తిగా పక్కన పెట్టడానికి ఒక వ్యూహంలాగా ఉంది. ఇప్పుడు చాలా చంద్రబాబు ఇటు, జగన్మోహన్ రెడ్డి అటు తీసుకుంటే కనుక మధ్యలో పవన్ కళ్యాణ్ పాత్ర, ఇప్పుడు ఆయన వీటన్నిటితో సంబంధం లేకుండా ఆయన పాలన దీక్ష స్వీకరించారు. ఇంకా ఒక 2-4 నెలలు ఏదో తీసుకుంటారంట. అది నిన్న అది వాళ్ళ వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించింది. కానీ బహుశా ఆయన ఇంతకుముందు లాంటి అంత చెయ్యరు, నేను చెప్పగలిగినందులో. అలాంటి దాంట్లో ఉన్నప్పుడు కొంచెం పరిమితంగానే ఈ రాజకీయాల్లోకి రావడం, వేడివేడిగా మాట్లాడటం, ఇటువంటివి కొంచెం తగ్గే ఒక అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో రాజకీయాల్లో ఇదొక కొత్త పరిస్థితి. ఇంకా మూడోదండి, ఈ కులాల అది ఎంతవరకు పోయిందంటే ముద్రగడ పద్మనాభం అనారోగ్యం, ఇది కూడా రాజకీయ రచ్చ అయితే ఎట్లా అంటే
ఒక పెద్ద అయినా ఏ పార్టీ అయినా మాజీ మంత్రి, మాజీ ఎంపీ, సీనియర్ నాయకుడు, వివాదాలు ఉండొచ్చు. ఎవరికి లేవండి వివాదాలు? ఎవరు ఎన్ని మాటలు మాట్లాడలేదండి, ఎవరు ఎన్నిసార్లు వెనక్కు తగ్గలేదు, ముందుకు రాలేదు, ఎన్ని తంటాలు పడలేదు. ఒక ముద్రగడ ఒక్కడే వివాదగ్రస్తుడా? ఎవరెవరు కాదు. కాబట్టి ఆయన దీక్షలు చేశారు, అరెస్టులు చేశారు, ఆయన ఇంట్లోనే దీక్ష చేసేవాళ్ళు, ఇంటికి వెళ్ళేవాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు ఏదో ఒక దశలో ఆయనకి వెళ్ళి బుజ్జగింపజేసి నిరాహార దీక్షలు విరమింపజేసి ఇవన్నీ కూడా జరిగాయి. ఆయన ఆరోగ్యం అనారోగ్యం మీద కూడా ఆయన కుటుంబ సభ్యులతో సహా వివాదం అయితే ఎటుపోతుంది రాష్ట్ర రాజకీయం? చాలా బాధేస్తుంది. దాన్ని అలా పెంచుకుంటూ పోయి ఇప్పుడు అప్పుడెందుకు పరామర్శించలేదు అని వాళ్ళు అంటే, అసలు అంతా శ్రద్ధ తీసుకుందే ఈయన, మేమే పంపించాము, అసలు ఆయన వల్ల ఈయన ఆరోగ్యంగా ఉన్నారని ఇప్పుడు ఎవరెవరిని పరామర్శిస్తారు, ఎవరెవరి గురించి శ్రద్ధ తీసుకుంటారు, ఎంత మేలు జరుగుతుంది అనేది వాళ్ళకు, ఆ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు తెలుస్తుంది. అది వాళ్ళ ప్రేమను, గౌరవాన్ని, అవకాశాన్ని బట్టి ఉంటుంది. కానీ దాని మీద రాజకీయంగా నువ్వు ఎక్కువనా నేను ఎక్కువ సార్లు ఫోన్ చేశానా, నువ్వు ఎక్కువసార్లు ఫోన్ చేసావా, హాస్పిటల్ ఎక్కడ గొడవ అండి ఇది? అదే ప్రతిదాన్ని మళ్ళీ నాకు ఎప్పుడు కాలేజీ ఇదే బస్సు సీటు, బ్రహ్మరథం, పాటిమన్ను, ప్లాటినం, ఏదైతే పోటీబడి కాటులాడని రాసినట్టుగా ప్రతిదీ కూడా వివాదగ్రస్తం అవుతుంది. కాబట్టి ఐ థింక్ ముద్రగడ ఆరోగ్యం బాగానే ఉందని రిపోర్ట్ చెప్తూ ఉన్నారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవటము, ఈ రాజకీయ వివాదంలో నుంచి పెద్ద ఆయన్ను కొంచెం మినహాయించటం. వేరే రాజకీయాలు ఆయన వచ్చిన తర్వాత చేస్తారు, తన శైలిలో తను చేస్తారు. కానీ ఈ రాజకీయ అందులో కూడా కులపరమైన కోణంలోకి తీసుకొని వచ్చి చేయడం మటుకు ఏమాత్రం వాంఛనీయం కాదు. సార్ బంగారు గనులు ప్రైవేట్కే, సర్కార్కు తీసుకున్న నిర్ణయం అన్ని కార్పొరేట్లకేనా అని మరో పక్క వస్తున్న